అబద్దాలు అరాచకాలే జగన్ రాజకీయ సూత్రాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శించారు. 1962లోనే పులివెందుల పిఎస్లో రాజారెడ్డిపై రౌడీ షీట్ ఉందన్నారు. గతంలో ప్రజాదరణ కలిగిన నాయకులను బతికనిచ్చేవారు కాదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే రాజారెడ్డి హత్య జరిగిందని, జగన్ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీటెక్ రవి హితవు పలికారు. రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. లింగాల మండలంలో 2 హత్యలు, ఒక డైనమిట్లు పెట్టి భయభ్రాంతులను చేసి ఓట్లన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళ ఒక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. విచిత్రమైనది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ జరిగిందని, మర్డర్ చేశారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్లకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేదేంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద జాలి పడేదేంది? జాలి కాదు అది. వెన్నుపోటు అనేది అది కాదు. వెన్నుపోటు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే, అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు, 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము పాపకు కూడా, అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 మినిట్స్ టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్లోకి పోయి జగన్ రెడ్డి ఆడ ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయు కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపడిన ఎంఓయు ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది వెన్నుపోటు. అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు. అంటే నువ్వు ఈరోజు శాంతిదూత మాదిరి, తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే. రే చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలన్నా నువ్వు ఇడపలపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా? నువ్వు ఎంత యాక్షన్ చేసి మాది ఇప్పుడు కుటుంబము, మాది అట్లా కుటుంబము, మీది ఇదని ఇవన్నీ కాదు. నువ్వు రాష్ట్ర ప్రజలను బాధ పెట్టింటే వేరు, బాధను ఎవడైనా దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలను నువ్వు భయపెట్టావు. బాధ వేరు, భయం వేరు. ఆ భయం నుంచి తేరుకొని మళ్ళా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి నీ జన్మలో నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. ఇంకోటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని హత్య రాజకీయాల వైపు చేయాలని చూస్తాడు. ఆ టైంలో జరిగినాయని. అసలు ఆయనకు హత్య రాజకీయాలకు ఏం సంబంధం? అసలు ఒకవైపు మేము సార్ వాడిని చేసినాడు పులిందల్లో, మనం వాడు 100 చేస్తే ఒక 5% అన్నా మనం చేయకపోతే మనల్ని నమ్మరు సార్, కొన్ని చేయాలని మేము సార్ను ప్రాధేయపడతా అంటే కూడా నో డెమోక్రసీ వేవ్లోనే పోవాలి, నేను అట్లాంటి చెడ్డ పనులే మనకు వద్దని మాకు ఆయన క్లాస్ పీకుతా అంటే మళ్ళీ ఆ తర్వాత నీదేదో ఆయన హత్య రాజకీయాలకు పోయినట్టు ఆయన హత్యారాజు నీలాగా ఆయన్ను జైల్లో పెట్టేయాలా, నీలాగా అట్లాగాన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 1% వచ్చిందనుకో, నీతో ఇబ్బంది పడిన అనేక మంది బాధిత కుటుంబాలు ఎంతో మంది ఉంటాం. చంద్రబాబు నాయుడు ఒక కనుసైగ చేస్తే ఫస్ట్ విక్టిమ్ నువ్వే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనకు హత్య రాజకీయాలు కానీ అన్డెమోక్రటిక్ వేలోనే వద్దని మాకు నచ్చ చెప్తా, మేము ఎంత ప్రాధాయపడతానే మాకు ఆయన ఒప్పుకోకుంటే ఆయనకు హత్య రాజకీయాలు